లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు, మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. నిన్న జగన్ కృష్ణా జిల్లా పర్యటన రైతులకు ఉపయోగపడుతుందా? ఏ ఉపయోగం, బి రైతులకు అసలు ఉపయోగం లేదు. నిన్న కృష్ణా జిల్లాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోందా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి విజయవాడ మీదుగా పెనమలూరు, ఉయ్యూరు, పామరు, గూడూరులో పర్యటించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున వైసీపీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. పోలీసులు మాత్రం కేవలం 10 వాహనాలు, 500 మంది కార్యకర్తలు, నాయకులు మాత్రమే వచ్చేలా అనుమతి ఇచ్చారు. దీంతో పోలీసులతో పలుచోట్ల వైసీపీ నేతలు వాగ్వాదాలకు దిగారు. కృష్ణా జిల్లాలో జగన్ పర్యటన సందర్భంగా తాము విధించిన ఆంక్షలు ఉల్లంఘించరాదని పోలీసులు పలుచోట్ల పోస్టర్లు కూడా అతికించారు. ఎక్కడికక్కడ భారీగా జనం రాకుండా అడ్డుకున్నారు. దీంతో వైసీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరికి ఎలాగోలాగా వైఎస్ జగన్ వద్దకు చేరుకున్నారు. అయితే ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగానే జగన్ టూర్ ముగిసింది. కానీ పోలీసులు మాత్రం ఆంక్షల ఉల్లంఘన, ఇతర కారణాలతో వైసీపీ నేతలకు షాక్లు ఇస్తున్నారు. ఇందులో భాగంగా పామరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనిల్, ఇతర నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటనలో నిబంధనలు అతిక్రమించారని వీరిపై కేసులు నమోదయ్యాయి. విధులకు ఆటంకం కలిగించారంటూ పమిడి మొక్కల పోలీసులు కేసులు పెట్టారు. గోపువానిపాలెం వద్ద ట్రాఫిక్కు ఇబ్బంది కలిగించవద్దని సిఐ చిట్టిబాబు కోరినా పోలీసులతో వాగ్వాదానికి దిగిన మాజీ ఎమ్మెల్యే అనిల్, ఇతర వైసీపీ నేతలపై కేసులు పెట్టారు. డ్రోన్ విజువల్స్ ద్వారా గుర్తించి మిగతా వారిపైన కేసులు పెడతామని కృష్ణా జిల్లా పోలీసులు ప్రకటించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి.